ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. బెంగళూరుకు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సుకు ప్రమాదం. ఈ ఘటన కర్ణాటకకు వెళ్తుండగా చోటు చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఏపీఎస్ఆర్టీసీ కర్నూలు 1 డిపోకు చెందినటువంటి సూపర్ లగ్జరీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అసలు ఏం జరిగింది చూస్తే, బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి NH-44 పై చిక్బళ్ళాపూర్ వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దుర్ఘటన సంభవించింది. కర్నూలు నుంచి బెంగళూరుకు బయలుదేరి వెళ్లిన బస్సు మార్గమధ్యంలో ప్రమాదానికి గురైంది. చిక్బళ్ళాపూర్ జిల్లాలోని దొడ్డలపై గుర్కి సమీపంలో లారీని అత్యంత వేగంగా వెనక నుంచి బస్సు ఢీకొట్టడం జరిగింది. ఈ బస్సు ప్రమాదంలో డ్రైవర్తో పాటు మరో ప్రయాణికుడు కూడా అక్కడికక్కడే మరణించారు. అలాగే పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతులను బస్సు డ్రైవర్ లక్ష్మణ్ గా 52 సంవత్సరాలకి, అలాగే బెంగళూరులోని కళ్యాణ్ నగర్ నివాసి ఉమాకాంతరావుగా గుర్తించారు. ఈ యొక్క దొడ్డలపై గుర్కి సమీపంలో జాతీయ రహదారిపై ముందుకు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఈ ఘటన సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. లారీని ఒక్కసారిగా వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. లారీ వెనుక భాగంలోకి చొచ్చుకుపోయింది. క్యాబిన్లో డ్రైవర్ శరీరం ఇరుక్కుపోయింది. కిటికీ అద్దాలన్నీ పగిలిపోయాయి. గాయపడిన వారి ఆక్రందనలతో ఆ ప్రాంతమంతా కల్లోలభరితంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలకు దిగారు. పోలీసులకు సమాచారం అందుకున్న వెంటనే పెరేసంద్ర పోలీసులు, ఎమర్జెన్సీ రెస్క్యూ టీంలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. లారీ కింద ఇరుక్కుపోయిన బస్సు క్యాబిన్ భాగాన్ని విడదీసి డ్రైవర్ మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు ఒక భారీ క్రేన్ రంగంలోకి దించాల్సి వచ్చింది. ఆ క్రేన్ సహాయంతో బస్సు యొక్క శకలాలను తొలగించి డ్రైవర్ లక్ష్మణ్ భౌతికాయాన్ని బయటికి తీశారు. అలాగే మృతి చెందిన ఉమాకాంతరావు దేహాన్ని కూడా కిటికీ ద్వారా బయటికి తెచ్చారు. ఈ ప్రమాదం కారణంగా బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెరేసంద్ర పోలీసులు అతి కష్టం మీద బస్సు లారీని హైవే పై నుంచి క్రేన్ల సహాయంతో తొలగించారు.